యూరినరీ బ్లాడర్ అన్నది మన బాడీలో ఒక చాలా ముఖ్యమైన పార్ట్. ఈ యూరిన్ బ్లాడర్ యొక్క కెపాసిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి యూరిన్ బ్లాడర్ కెపాసిటీ అన్నది ఏజ్ని బట్టి ఒక నిర్దిష్టమైనటువంటి వాల్యూమ్ అనేది అది అకామిడేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. యూరిన్ బ్లాడరు అతి చిన్న వయసులో చిన్నగా ఉంటుంది, బట్ గ్రాడ్యువల్లీ విత్ ఏజ్ అది ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇదే యూరిన్ బ్లాడర్ అనేది ఒకవేళ కుంచుకుపోతే, అంటే దాని యొక్క కెపాసిటీ తగ్గితే, ఎందువలన దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఇదే యూరిన్ బ్లాడర్ అనేది దాని యొక్క కెపాసిటీ పెరిగిపోయి విపరీతంగా ఎక్కువ సైజ్ అయిపోతే అది ఎందువలన, దాని నుండి మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి. సపోజ్ ఒక యూరిన్ బ్లాడర్ అనేది సైజు పరిణామం ఉండాల్సిన దానికంటే కూడా సైజు చిన్నదైపోయింది అనుకోండి, అంటే దాని వాల్యూమ్ తగ్గిపోయింది అనుకోండి. దీనికి అనేక కారణాలు, ముఖ్యంగా క్రానిక్ ఇన్ఫెక్షన్స్, ట్యూబర్క్లోసిస్ లాంటి ఇన్ఫెక్షన్స్, లేదా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, నర్వ్స్ ఎఫెక్ట్, అంటే స్పైనల్ కాలంలో ఉన్నటువంటి నర్వ్స్ డ్యామేజ్ అవటం వల్ల ఈ యొక్క యూరిన్ బ్లాడర్ ఒక్కోసారి కుంచుకుపోతుంది. ఎప్పుడైతే యూరిన్ బ్లాడరు సైజు పరిమితి తగ్గిపోతుందో అప్పుడు పేషెంట్ విపరీతమైన ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళాల్సిన పరిస్థితి, హోల్డ్ చేసుకోలేకపోతున్న పరిస్థితి, యూరిన్ లీక్ అవ్వటము. ఈ యూరిన్ లీక్ అవ్వటము, ఇవన్నీ హోల్డ్ చేసుకోలేకపోవటము, బ్లాడర్లో పెరిగేటువంటి ప్రెషరు, ఇవన్నీ ఇండైరెక్ట్గా ఏం చేస్తాయంటే కిడ్నీల మీద ప్రభావం చూపిస్తాయి. అప్పుడు స్లోగా నిదానంగా కిడ్నీలు డ్యామేజ్ అవ్వటం మొదలెడతాయి. కిడ్నీస్ డ్యామేజ్ అవ్వటము ఒక్కరోజు ఒక రాత్రికి ఒక నెలకు అట్లా జరగదు, క్రానిక్గా జరుగుతుంది. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం చూసుకునే లోపల మొత్తం కిడ్నీలు డ్యామేజ్ అయిపోయి ఎండ్ స్టేజ్ కిడ్నీ డిజీజ్ రీచ్ అయిపోతారు. అప్పుడు వాళ్ళకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు ఏంటి అవసరం పడుతుంది. ఈ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే యూరిన్ బ్లాడర్ అనేది విపరీతంగా దాని యొక్క కెపాసిటీ పెరిగిపోవటం. ఇది కూడా ఎందుకు జరుగుతుంది? మొట్టమొదటిగా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వలన జరగచ్చు. ఏదైనా మేజర్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వలన దానికి ఉన్న నర్వ్ సప్లై ఎఫెక్ట్ అయితే ఆ యొక్క బ్లాడర్ టానిసిటీ అనేది కోల్పోయి అది నార్మల్గా యూరిన్ బ్లాడర్కి సంకోచించడం, వ్యాకోచించడం అనేది, అంటే కాంట్రాక్షన్ అనేది, రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇటువంటి కెపాసిటీ అదంతా కోల్పోతుంది. అప్పుడు కూడా ఇది పెరిగే అవకాశం ఉంది. రెండోది, కొంతమంది ఆడవాళ్ళలో ఎస్పెషల్గా మనం చూసేది ఏంటంటే వాళ్ళకు యూరిన్ వచ్చినప్పుడు ఎక్కువసేపు దాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తుంటారు. లేదా డయాబెటిస్ అనే కాయిలాలో ఈ డయాబెటిక్ పేషెంట్స్ స్లోగా వాళ్ళ నరాల మీద దాని ఒత్తిడి ఉన్నప్పుడు యూరిన్ బ్లాడర్ని డయాబెటిక్ సిస్టోపతి అనే వ్యాధితో బాధపడతారు. దీంట్లో కూడా ఆ యొక్క బ్లాడర్ యొక్క కెపాసిటీ బాగా పెరిగిపోతుంది. ఇట్లా పెరగటం వల్ల వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. యూరిన్ బ్లాడర్ ఇటువంటి కండిషన్స్లో సరిగ్గా ఎంటీ కాదు. ఒకసారి వెళ్ళినప్పుడు యూరిన్ ఫ్లో కూడా సరిగ్గా ఉండదు, ఆగి వస్తుంది, ప్రెషర్ ఇవ్వాల్సి వస్తుంది, పోసుకున్న తర్వాత మిగిలిపోయినట్లుంటుంది. ఇటువంటి పేషెంట్స్లో వీళ్ళు తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్కి గురి అవుతుంటారు. తర్వాత వీళ్ళ యొక్క మూత్రం సంచిలో రాళ్ళు లాంటివి, అంటే యూరినరీ బ్లాడర్ స్టోన్స్ లాంటివి వస్తుంటాయి. సో ఇది ఒక మేజర్ ప్రాబ్లం. సో యూరిన్ బ్లాడర్ యొక్క కెపాసిటీ ఎప్పుడు కూడా నార్మల్ రేంజ్లో ఉండాలి. అది ఎక్కువ కెపాసిటీ అయినా ప్రాబ్లమే, అది తక్కువ కెపాసిటీ అయినా కూడా ప్రాబ్లమే. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.